హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం గ్రామర్ టాపిక్ అయిన మోడల్స్ని ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెనేషన్తో చూద్దాం. మన ఇంగ్లీష్లో టోటల్ 13 మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. సో ప్రతిదాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న మోడల్స్ని ముందు చూసి తర్వాత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ మోడల్ ఆక్సిలరీస్ ఆర్ మోడల్స్ అన్నాడు, దాని ఫంక్షన్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ సమ్ మోడల్స్ ఉన్నాయి. షల్, షుడ్, కెన్, కుడ్, వుడ్. షల్ యొక్క ఫంక్షన్ చూద్దాం. ఫస్ట్ షల్ యొక్క ఫంక్షన్ చూద్దాం. షల్ అంటే ఫస్ట్ వన్, ఇట్ ఫంక్షన్డ్ యాజ్ ఎ ఆబ్లిగేషన్, ఆఫర్, ఆర్డర్, సజెషన్. ఆబ్లిగేషన్ అంటే ఏంటి? యాక్చువల్గా డ్యూటీ అన్నమాట, లేకపోతే ఆఫర్. షల్ ఐ మేక్ ఏ కాఫీ, షల్ ఐ ప్రిపేర్ ఏ టీ, లైక్ వైజ్ ఆఫర్. ఆర్డర్, ఐ షల్ ఆస్క్ హర్. సజెషన్ మీన్స్ సలహా ఇవ్వడం. షుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆబ్లిగేషన్ అండ్ అడ్వైస్. అడ్వైస్, షుడ్ని అడ్వైస్గా అడ్వైజ్లో ఎక్కువ ఉపయోగిస్తాం. యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్, యూ షుడ్ నాట్ స్మోక్ అనేది మనం షుడ్ని అడ్వైస్కి ఉపయోగిస్తాం. నెక్స్ట్ కెన్ అండ్ కుడ్. కెన్ ఈస్ కంపల్సరీ యూజ్డ్ ఇన్ అబిలిటీ ఆర్ పాసిబిలిటీ అండ్ పర్మిషన్. కెన్ని మనం అబిలిటీకి ఉపయోగిస్తాం. పవర్, ఫర్ ఎగ్జాంపుల్, ఐ లిఫ్ట్ ద బాక్స్, షీ కెన్ రైట్ అన్ ఎగ్జామ్, దట్ ఈస్ అబిలిటీ. అండ్ కుడ్ ఈస్ యూజ్డ్ ఫర్ రిక్వెస్ట్, సజెషన్, పర్మిషన్, పాసిబిలిటీ అండ్ పాస్ట్ ఎబిలిటీ అన్నమాట. కుడ్ ఈస్ ప్యూర్లీ మెంట్ ఫర్ రిక్వెస్ట్ అండి, రిక్వెస్ట్లో ఉపయోగిస్తాం. అంటే కుడ్ యూ ప్లీజ్ give me your textbook, could you please give me a glass of water. And take the permission, could is used to take the permission, and possibility and past ability. సో అవి డీటెయిల్డ్గా నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్ విల్ అండ్ వుడ్ అనదర్ పేర్, అండ్ మే అండ్ మైట్ అనదర్ సెట్ ఆఫ్ పేర్స్. విల్ ఈజ్ యూజ్డ్ ఫర్ సర్టెనిటీ, ఇంటెన్షన్, ఫ్యూచరిటీ ఆర్ పర్పస్. సర్టెనిటీ అంటే జరగచ్చు, సర్టెన్లీ. ఇంటెన్షన్, వాట్స్ యువర్ ఇంటెన్షన్. నెక్స్ట్ ఫ్యూచరిటీనే మనం ప్రెడిక్షన్ అంటాం. ఓకే, ప్రెడిక్ట్ చేస్తూ చెప్పచ్చు. నెక్స్ట్ వుడ్ ఈస్ యూజ్డ్ ఫర్ ఆఫర్. వుడ్ యూ లైక్ టు టీ ఆర్ కాఫీ అంటాం. ప్రిఫరెన్స్ దానిలోనే వస్తుంది. పాస్ట్ హ్యాబిట్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. పాస్ట్ హ్యాబిట్ అంటే గతంలో నాకు ఒక హ్యాబిట్ ఉండేది, అది నాస్టాలజిక్ ఐడియాస్ అనమాట, పాస్ట్ గుర్తించుకోవడం. ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటే అది యాక్చువల్గా యాక్షన్ విచ్ హ్యాపెండ్ ఇన్ ఫ్యూచర్, బట్ ముందే మనం దాని గురించి అనుకోవడాన్ని ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటాం. నెక్స్ట్ మే ఆర్ మైట్. మే ఈజ్ యూజ్డ్ ఫర్ పర్మిషన్, పాసిబిలిటీ అండ్ విష్. విష్ ఈజ్ మే మనకి బాగా ఎక్కువ అడుగుతారంటే విష్ అనమాట. మైట్ ఈజ్ ఆల్సో సేయింగ్ అబౌట్ దట్ పాసిబిలిటీ. మే అండ్ మైట్ ఒకే విధంగా ఉపయోగించవచ్చు. మైట్ యొక్క పాస్ట్ ఫామ్, మే యొక్క పాస్ట్ ఫామ్ మైట్ అని. మస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపల్షన్ ఆర్ ఇన్ఫరెన్స్. యూ మస్ట్ వేర్ అండ్ మీన్స్ కంపల్సన్, దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ఫర్ దట్. సో ఇలాగ మనం టోటల్ సింగిల్ స్లైడ్ని చూస్తే కనుక ఇక్కడ మనకి 9 కనపడుతున్నాయి. At the same time, after that, ought to, దాంతోపాటు in addition all these ought to means moral obligation. ought to మనం ఏమంటాం? moral obligation అంటాం. need అంటే necessity, అవసరం. need to. నెక్స్ట్ dare to and finally used to కూడా మనం మోడల్ ఆక్సిలరీ కింద ఉపయోగిస్తాం. టోటల్ 9 + 3 9 + 4 13 మనకి మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి.
అండ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం, మోడల్స్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. అసలు ఎక్కడ అలా ఉపయోగిస్తారు, దాని ఫంక్షన్ ఏంటి. మోడల్స్ టేక్ ఎనీ సబ్జెక్ట్ బిఫోర్ దెమ్. సో మోడల్ ఆక్సిలరీస్ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్. ఐ కెన్ అంటాం, షీ కెన్ అంటాం, లేకపోతే దే కెన్ అంటాం. బట్ ఐ ఆమ్, షీ ఈజ్, దే ఆర్. సో ఇక్కడ ప్రైమరీ ఆక్సిలరీ ఫంక్షన్ వచ్చినప్పటికి దానికి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ మోడల్స్లో దెర్ ఈజ్ నో అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్. సెకండ్ పాయింట్ అంటే నో టూ మోడల్స్ కో అక్కర్ ఇన్ ఎ సెంటెన్స్. రెండు మోడల్ ఆక్సిలరీస్ ఒక సెంటెన్స్లో ఉండవు. అయితే విల్ ఉంటుంది, లేకపోతే వుడ్ ఉంటుంది, షల్ ఉంటుంది, లేకపోతే షుడ్ ఉంటుంది. థర్డ్ ఆప్షన్, ద మెయిన్ వెర్బ్ విల్ ఆల్వేస్ బీ ద V1. V1నే ప్రజెంట్ ఫామ్ అంటాం. ఇక్కడ చూడండి, కెనాట్ మూవ్ అనేది V1 అక్కడ. సో వెర్బ్ ఆల్వేస్ బీ V1. పాస్ట్ ఫామ్ ఆఫ్ సమ్ మోడల్స్ స్టాండ్స్ ఫర్ పొలైట్నెస్. కొన్ని యొక్క పాస్ట్ ఫామ్స్ పొలైట్నెస్ని, ఫార్మల్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని చూపిస్తాయి అన్నమాట. అవి ఏంటంటే వుడ్, కుడ్ అనేది రిక్వెస్ట్కి, బాగా అట్మోస్ట్ రిక్వెస్ట్కి ఉపయోగిస్తాం వుడ్ అనేది. నెక్స్ట్ క్యాన్, విల్. సో ఇలాగ మనకి టోటల్ 13 కైండ్స్ ఆఫ్ మోడల్స్ మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇలా ఉన్నవి. ప్రీవియస్ టెక్స్ట్ బుక్, నాట్ ప్రజెంట్ 2024-25 అకాడమిక్ ఇయర్ది కాదు, 23-24 వరకు ఉన్న టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ను మీకు చెప్పాను అనమాట ఇక్కడ. సో ఈ ఫంక్షన్ చూసుకొని ఆ యొక్క ప్రతిదీ కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్లో మనం మోడల్ ఆక్సిలరీస్ షెల్ యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి. ఆబ్లిగేషన్, ఆఫర్, సజెషన్, ఆర్డర్. What is obligation? Obligation, I told you, some duty. Employees shall provide a medical certificate for sick leave. Sick leave కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ ఇవ్వాలి. దట్ ఈస్ ఆబ్లిగేషన్. ఆఫర్, షల్ ఐ మేక్ కాఫీ, షల్ ఐ మేక్ టీ, లైక్ వైజ్ ఆఫర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సజెషన్, షల్ వి మూవ్ ఇన్ టు ద లివింగ్ రూమ్. సజెషన్ ఇచ్చాను నేను, షల్ వి, మేము అక్కడికి వెళ్దామని సజెషన్ ఇచ్చిందనమాట. ఆర్డర్, ఐ షల్ ఆస్క్ హర్, దట్ ఈస్ ఆర్డర్. నేను ఖచ్చితంగా ఆమెని అడుగుతాను అన్నప్పుడు ఇక్కడ షెల్ యొక్క ఫంక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ షుడ్ యొక్క ఫంక్షన్ చూద్దాం మనం. ఒకటి ఆబ్లిగేషన్, రెండవది అడ్వైజ్. ఇక్కడ అడ్వైజ్ అనేది షుడ్లో బాగా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే షుడ్ ఎక్కడ ఉందో అక్కడ ఖచ్చితంగా అడ్వైస్ తీసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ యూ షుడ్ నాట్ స్మోక్, యూ షుడ్ నాట్ డ్రింక్ ఆల్కహాల్, యూ షుడ్ నాట్ డ్రైవ్ ఎ కార్ ఆఫ్టర్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఎనీథింగ్. సో లైక్ నెక్స్ట్ ఆబ్లిగేషన్, యూ షుడ్ స్టాప్ ఈటింగ్ ఫాస్ట్ ఫుడ్, దట్స్ ఆబ్లిగేషన్. నెక్స్ట్ can. Another modal auxiliary is can. Can is used to say about function, ability, possibility, permission. సో ఇక్కడ క్యాన్ని అబిలిటీకి బాగా విస్తృతంగా ఉపయోగిస్తాం అనమాట. హీ కెన్ రన్ వెరీ ఫాస్ట్, హీ కెన్ స్విమ్ ఇన్ ద రివర్. నెక్స్ట్ పాసిబిలిటీ, ప్రైస్ కెన్ బి హై ఇన్ టెక్సాస్. సో there may be a possibility, price can be high in Texas. Permission, can we go home now? So take the permission your friends and can we go home now అని మనం can తీసుకోవచ్చు. నెక్స్ట్ could is a past form of can. Could is purely meant for request అనమాట. Could you carry this for me please? That is a request. Permission, could I ask you a question? మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా నేను? దట్స్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ సమ్ వన్. అబిలిటీ ఆఫ్ ద పాస్ట్, కుడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ అబిలిటీ ఆఫ్ ద పాస్ట్. షీ కుడ్ నాట్ కుక్ అంటిల్ షీ వెంట్ టు ద యూనివర్సిటీ. ఆమె యూనివర్సిటీ చదువుకున్నంత వరకు ఆమెకి వంట చేయడం రాదనమాట. షీ కుడ్ నాట్ కుక్ అంటిల్ షీ వెంట్ టు ద యూనివర్సిటీ. నెక్స్ట్ మోడల్ will can be used certainty, intention, futurity or prediction అన్నమాట. certainty ఖచ్చితంగా జరగవచ్చు. I will definitely be at the meeting, don't worry. ఖచ్చితంగా నేను
మీటింగ్కి వస్తాను డోంట్ వరీ అని చెప్తున్నాడు. ఇంటెన్షన్ ఐ విల్ స్టడీ ఫర్ ద ఎగ్జామ్ టుమారో. ఫ్యూచర్ ఆర్ ప్రెడిక్షన్ ఐ థింక్ ఇట్ విల్ రైన్ టుమారో. దట్ ఈస్ ఎ ప్రెడిక్షన్ ఆర్ ఎ ఫ్యూచరిటీ అనమాట. విల్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద వే ఆఫ్ సర్టనిటీ, ఇంటెన్షన్ అండ్ ఫ్యూచరిటీ. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ వుడ్. Would is used to express offer, past habit, future of the past. Offer, would you like some rice or salad? ఇక్కడ వుడ్ని మనం పాస్ట్ హ్యాబిట్లో విస్తృతంగా ఉపయోగిస్తాం. వీ వుడ్ గో టు ద సేమ్ బీచ్ ఎవ్రీ సమ్మర్. దట్స్ ఇస్ పాస్ట్ హ్యాబిట్ అనమాట. దట్స్ దేర్ పాస్ట్ హ్యాబిట్. నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్. ఐ నో యూ వుడ్ గో విత్ హిమ్ టు ద డ్యాన్స్. యాక్చువల్లీ ముందే అనుకున్నాం మనం ఫ్యూచర్లో జరుగుద్ది, కానీ ముందే అనుకోవడాన్ని ఫ్యూచర్ ఆఫ్ ద పాస్ట్ అంటాం. అందుకే ఇక పాస్ట్ యాక్షన్లో చెప్తాం అనమాట. నెక్స్ట్ మే యూజ్ యూజ్డ్ ఫర్ పర్మిషన్, పాసిబిలిటీ, విష్. సో మేని ఖచ్చితంగా ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే విష్ అనే చోట ఉపయోగిస్తాం. మే గాడ్ బ్లెస్ యూ, మే ఆల్ యువర్ విషెస్ కమ్ ట్రూ. సో నెక్స్ట్ పర్మిషన్. మే ఐ గో టు వాష్రూమ్ మ్యామ్, మే ఐ గో టు వాష్రూమ్ సార్ అంట. మనకు పర్మిషన్, టేక్ ద పర్మిషన్, ఫార్మల్ పర్మిషన్. పాసిబిలిటీ, ఇట్ మే రైన్ టుడే. ఖచ్చితంగా వర్షం రావచ్చు అంటే పాసిబిలిటీ ఈస్ దేర్. ఓకే, ఇలాగా మైట్ ఆల్సో యూజ్డ్ ఫర్ పాసిబిలిటీ. మే అండ్ మైట్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. మేని మైట్ని పాసిబిలిటీ వేలో ఉపయోగిస్తాం. మైట్ అని ఉపయోగించవచ్చు, మే అని ఉపయోగించవచ్చు. దెర్ ఈజ్ నో వరీ అబౌట్ దాట్. నెక్స్ట్ మనకి తీసుకుంటే కనుక మోడల్ ఆక్సిలరీ మస్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపల్షన్ ఆర్ కంపల్సరీ, ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. కంపల్షన్, దెర్ ఈజ్ నో ఆల్టర్నేట్ ఫర్ దట్. మ్యాండేటరీ, ఇంకా దెర్ ఈజ్ నో ఛాన్స్. యూ మస్ట్ వేర్ యూనిఫామ్ అంటే ఖచ్చితంగా యూనిఫామ్ వేయాల్సిందే. నెసెసిటీ ఆర్ ఆబ్లిగేషన్, సీట్ బెల్ట్స్ మస్ట్ బీ వార్న్ బై ఆల్ ద పాసెంజర్స్. నెక్స్ట్ ought to ఎక్స్ప్రెస్ ఏ మోరల్ ఆర్ సోషల్ ఆబ్లిగేషన్ అనమాట. ఇక్కడ ఎక్స్ప్రెస్ మోరల్ ఆర్ సోషల్ ఆబ్లిగేషన్. సో నీతితో కూడుకున్నది ఉంటుంది. యూ ఆట్ టు హెల్ప్ ద పువర్, యూ ఆట్ టు రెస్పెక్ట్ ద పేరెంట్స్. ఇక్కడ మనం మోరల్, నీతి, సమాజంలో మనం చేయవలసిన బాధ్యతలు చెప్తుంది అనమాట. డేర్ టు మీన్స్ ఛాలెంజ్ సమ్వన్ టు డూ సంథింగ్. ఏదైనా ఛాలెంజ్ చేసి నువ్వు చెయ్యి అని చెప్పడాన్ని డేర్ టు అంటాం. ఐ డేర్ టు సే దట్ యూ ఆర్ రాంగ్. నేను ఖచ్చితంగా చెప్తున్నాను నీవు చేసిన తప్పని. దట్ ఈస్ డేర్ టు. నెక్స్ట్ మోడల్ ఆక్సిలరీ ఈజ్ నీడ్ టు. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ సెమీ మోడల్. అంటే ఇట్ యాక్ట్స్ సమ్ టైమ్స్ యాజ్ అ మెయిన్ వెర్బ్ అనమాట. ఫస్ట్ దానిలో చూడండి, నెసెసిటీ, అన్నెసెసిటీ అని పెట్టాను. దే నీడ్ నాట్ రైట్ టు నైట్. ఈరోజు వాళ్ళ ఎగ్జామ్ రాయక్కర్లేదు, నీడ్ నాట్ రైట్. అక్కడ మోడల్ ఆక్సిలరీ. షీ ఆల్వేస్ నీడ్స్ మై హెల్ప్. ఇక్కడ నీడ్స్ అనేది మెయిన్ వెర్బ్ అనమాట. మెయిన్ వెర్బ్ షీ ఆల్వేస్ నీడ్స్. ఇక్కడ వెర్బ్ V1గా ఉపయోగించి మెయిన్ వెర్బ్గా, ఇక్కడేమో మోడల్ ఆక్సిలరీగా ఫస్ట్ సెంటెన్స్లో మోడల్ ఆక్సిలరీగా ఉపయోగపడింది. సో ఇక్కడ నీడ్ టు అనేది సెమీ మోడల్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ మోడల్ ఆక్సిలరీ యూజ్డ్ టు. దట్ ఈస్ యూజ్డ్ ఫర్ పాస్ట్ హ్యాబిట్. When I was young, I used to go fishing. Used to, it can be used in a broad way or a broad sense or wider sense. Would can be used in a narrow sense. సో పాస్ట్ టెన్స్లో ఖచ్చితంగా ఉపయోగించేది పాస్ట్ హ్యాబిట్ అయితే యూజ్డ్ టు. ఒక నాస్టాలజిక్ ఐడియా గుర్తుండొచ్చు, ఉండకపోయినప్పుడు